సర్విక్స్ ఒక ఎక్స్టర్నల్ ఓపెనింగ్, ఇంటర్నల్ ఓపెనింగ్ లాగా డివైడెడ్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటే లోవర్ ఎండ్ ఆఫ్ ద సర్విక్స్. ఇందులో ఏంటంటే సర్వైకల్ కెనాల్ కి ఇది ఒక ద్వారం. ఇది చూడండి, ఇదంతా సర్వైకల్ కెనాల్. సో దీనికి ఒక ద్వారం. దీని వల్ల పీరియడ్ బ్లడ్ అంతా బయటికి రావడము, స్పర్మ్స్ అనేవి లోపలికి వెళ్ళడం, గర్భసంచిలోకి, ట్యూబ్ లోకి వెళ్ళడం, ఇది ఒక ప్యాసేజ్ అనుకోండి. సో యూట్రస్ కి వజైనాకు ఉన్న ప్యాసేజ్. ఇంటర్నల్ లాస్ అంటే ఏంటంటే యూట్రస్ కి ఈ సర్వైకల్ కెనాల్ కి ఉన్న ఓపెనింగ్, ఒక డోర్ అనుకోండి, ఇక్కడ ఉందని చూడండి. సో ఇది ఇంటర్నల్ లాస్. ఓవ్యులేషన్ అప్పుడు అంటే అండం విడుదలైనప్పుడు కణాలు ఉన్నాయి అనుకోండి, ఫలదీకరణం అవ్వడానికి ఈ ప్యాసేజ్ ద్వారా పాస్ అవ్వాలి. సో ఇంటర్నల్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కెనాల్ అనేది, ఈ ఓపెనింగ్ అనేది బ్లాక్డ్ ఉన్నా, అక్కడ స్టీనోసిస్ ఉన్నా ఫర్టిలైజేషన్, ఫలదీకరణం అనేది అవ్వకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఒక సమస్య. ఈ సర్విక్స్ హెల్త్ బాగుంటే ఫర్టిలిటీ అనేది బాగుంటుంది. ఎందుకంటే సర్విక్స్ బాగుంటే కణాలు గర్భసంచిలోకి, ట్యూబ్ లోకి వెళ్ళడానికి ఈజీ ఉంటుంది, ఫలదీకరణం బాగుంటుంది.